Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. బట్ అప్పట్లో ఎప్పుడు డిప్రెస్డ్గా ఫీల్ అవ్వలేదండి? అంటే ఒక పక్కన క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ అవి హిట్ కావట్లేదు, సినిమా ఆడట్లేదు, లేకపోతే మీది క్యారెక్టర్ గుర్తింపుకు నోచుకోవటం లేదు, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయట్లేదు, నెక్స్ట్ సినిమాలు రావట్లేదు. సో ఆ ఫేజ్ ఎట్లా ఉండింది అప్పుడు? ఎలా ఉండింది మీ మానసిక పరిస్థితి? చెప్తున్నాను కదండి, కొంతమందికి అజ్ఞానమే బలం. జ్ఞానం ఉంటే డిప్రెషన్ వస్తుంది, ఓకే. అజ్ఞానం ఉంటే తెలియదు కదా, కళ్ళు తిరుగుతున్నా కానీ భూకంపం వస్తుంది అనుకుంటాడు. ఆ బ్యాచ్ నేను. ఓకే. ఇంకా డిప్రెషన్ ఏముందండి? సో మరి అప్పుడు ఏం చేసేవారు? ఎక్కువ తెలిస్తేనే డిప్రెషన్ వస్తుంది, అందుకే తెలియకుండా హ్యాపీగా తెలియకుండా ఉండడం మంచిదండి. అప్పుడు నాకు అది తెలియలేదు, మీరు చెప్పినవన్నీ తెలియలేదు కాబట్టి నాకు డిప్రెషన్ లేదు. ఓకే. బట్ స్టిల్ సినిమాలు ఫ్లాప్ అవుతూ క్యారెక్టర్ గుర్తింపు రాకపోవడం, ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవడం, నెక్స్ట్ క్యారెక్టర్ రాకపోవడం, అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు మళ్ళీ ఊరు వెళ్ళిపోయారా? సినిమాలు ఏమి చేసేయలేదండి నేను. మహర్షి అండ్ మహర్షి చెట్టు కింద ప్లీడర్ ఏప్రిల్ విడుదల, మధ్యలో నాగార్జున గారి జైత్రయాత్ర, అంతే. అలా ఏవో చిన్న చిన్నవి చేశాను. అర్జున్ ఆయన సినిమాలో ఒకటి, అంతే. పెద్ద గుర్తింపు నేను చేసిన సినిమాలు పోయినాయి, అబ్బా హోప్ పెట్టుకున్నాను అని ఏం లేవు. హోప్ ఏప్రిల్ 1 విడుదల మహర్షి, అవి ఒకటి ఆడి ఒకటి ఆడపోయినా కానీ ఏమీ అవకాశాలు పెద్ద తేడా ఏమీ లేదు లైఫ్లో నాకు లేదు. అలాగా జరిగిపోతాను మామూలుగా. మీకు గుర్తుండి మరి మీ జీవితంలో మీకు టర్నింగ్ పాయింట్ ఏ సినిమా అని అనుకుంటున్నారు మీరు? అంటే ఈ సినిమాతో నాకు కంటిన్యూస్గా ఇంకా ఆఫర్స్ వచ్చేసాయని. అవును, వాళ్ళు దృష్టి పడ్డారండి సినిమా అయితే. అది కూడా కమెడియన్గా నిలబడినాక వసంత కోకల్ అనే సీరియల్లో చేసిన క్యారెక్టర్. ఓకే. అదే రూమ్లో. సో సినిమాల మధ్యలో మీరు ఒక సీరియల్ కూడా చేశారు, అంటే సినిమాలు సరిగ్గా గ్యాప్ వచ్చేసి అదే అయిపోయి వంశీ గారు కూడా ఆయన గ్యాప్ తీసుకున్నారు. ఆ టైంలో పులపాటి నారాయణ గారు సీరియల్లో చేశాను. కామెడీ చేసి ఎంచుకుని నాకు నేనే క్రియేట్ చేసుకుని చేశాను. అది 3:30కు వచ్చే దూరదర్శన్లో బాగా ఎంజాయ్ చేసేవాడు. బాబ్జీ క్యారెక్టర్, అది ఏముంటే అది మాట్లాడి అలాంటి క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. అప్పుడు కమెడియన్గా నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని కాన్ఫిడెన్స్. యాక్చువల్గా బయట సరదాగా ఉంటే నాకు ఇష్టం అండి, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడన్నా ఫ్రెండ్స్తో కానీ. అదే క్యారెక్టర్ని అందులో తీసుకెళ్ళి పెట్టా. అదే క్యారెక్టర్ని అవును అంటే తీసుకుంటారు, చేయగలవా, రాసుకోగలవా అంటే మళ్ళీ ఇంకో రకంగా దాన్ని రాసుకున్నా. ఇంకా అక్కడి నుంచి బాబా దయ వల్ల కమెడియన్గా 300 సినిమాల దాకా చేసాం. నిజంగా అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా తొణక్కుండా బెనక్కుండా, అంటే మీరు అన్నట్టు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఏది మిమ్మల్ని నిజంగా ఎఫెక్ట్ చేయలేదు. అంటే నేను సెన్సిటివ్ అండి. అంటే అందరూ ఫ్యామిలీ పట్ల ఎఫెక్షనేట్గా ఉంటారు, ఆ యాంగిల్ ఎక్కువ. ఏమన్నా ఉందని ఈ పెద్ద ప్రతి మనిషికి జరిగే చెప్పాను కదా, మీరు నేను క్యారెక్టరు ఒక రోజుల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాను అనుకోండి మన లైఫ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయి కుర్చీలో ఇంకొకళ్ళు, ఈ కుర్చీలో ఇంకొకళ్ళు, కుర్చీలు కూడా ఉండవు అనుకోండి, వేరే కుర్చీలో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ జరుగుతుంది. అలా ఎవరో అవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు ఎప్పుడో మాయాబజార్ అప్పుడు ఎలా ఉంటుంది, హిట్ అట మనకి, అందరూ మంచి ఇదిగా ఉంటారు కదా. ఇవన్నీ వచ్చిపోతుంటే మళ్ళీ ఓ జనరేషన్ వెళ్ళిపోద్ది. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్, కింద మీద పట్టడం అనేది లేకపోతే మనకే ఉంది కదండి, పెరుగుట విరుగుట కొరకే ఏదైనా. బట్ అది యాక్సెప్ట్ చేయడానికి గుండె చాలా బలంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, లేకపోతే మీరు అన్నట్టు అజ్ఞానంలో ఉండాలి. అవి యాక్సెప్ట్ చేయడానికి బాగా స్పిరిచువాలిటీ, ఆటుపోట్లు తన్నులు తింటే స్పిరిచువాలిటీ వస్తుందండి. అంతేనా? అంతే కదండి. ఒక రాయిని బాగా చెతకొడితేనే కదా విఘ్నేశ్వరు కూడా తయారవుద్ది. ఓకే. అయితే ఒక విషయం చెప్పండి, సరే మీకంటే ఓకే మీరు దేన్ని పెద్దగా ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు, వచ్చినవి తీసుకున్నాం, రాకపోతే ఊరుకున్నాం టైప్లో ఉన్నారు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉండరు కదా, మీ అమ్మ నాన్న, మీ బ్రదర్స్, మీ ఆవిడ, వాళ్ళైనా ఎప్పుడు ఏమిటి అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఎప్పుడు అడగలేదా? అడగలేదండి, అదొక అదృష్టం. వాళ్ళని కూడా అజ్ఞానం ఉన్న వాళ్ళని చేసుకున్నాను నేను.
అంటే బాగా జ్ఞానం ఉండాలి, అజ్ఞానం ఉండాలి. అప్పుడు కొంచెం ఇది భగవంతుడి ఏర్పాటు, నువ్వు ఎగిరెగిరి పడకు, నీకు వచ్చింది నీదనుకోకు, పోయింది నీదనుకోకు అనుకొని తెలుస్తాయి కదా. అలాగా నా వైఫ్కి కూడా అలాంటి ప్రాబ్లం లేవు. ఇంట్లో కూడా ఇక అమ్మ నాన్నలు కానీ ఎవరు కానీ ఆస్తులు పంచడం అలాగ ఉన్నా కానీ ప్రేమ బాగా పంచారు. అదొకటి బాగుంటుందండి ఇంట్లో అలాంటి అట్మాస్ఫియర్ ఉంటే. లేకపోతే గుళ్ళో కూర్చోవాలి. ప్రస్తుతం ఇంట్లోనే కూర్చుంటాను. ఓకే, సో ఆ రకంగా మీకు మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది కాబట్టి మీరు అంత ఈజీగా సపోర్ట్ చేస్తున్నా ఏమని అనరండి, అదే అదేం పట్టించుకోరు. పట్టించుకోరు, అది చాలు కదండి. నేను ఏ సినిమా నస పెట్టకపోతే చాలు కదా. అసలు అదే అంటున్నాను, నస పెట్టకపోతే చాలు కదా. నచ్చలేదు. ఏమన్నా అవసరాలకు డబ్బు కావాలి, అక్కడ ఏదో పెద్దది కట్టాలి, ఇది అలాంటి ఏవో మనం చేసుకున్నవి అంతే తప్ప నేను ఏ సినిమా యాక్ట్ చేశాను ఏం చేశాను కూడా నాకు తెలియదు. ఇంట్లో మామూలుగా మాట్లాడుకుంటాం, అతను బాగా చేశాడు, ఇతను ఇది బాగుంది, పెళ్లి చూపులు చూసావు, ఇలాంటివన్నీ ప్రతి సినిమా గురించి మాట్లాడుకోవచ్చు, కానీ అంత ఇది లేదు. అయితే మీవి ఏ సినిమాల గురించి ఎక్కువగా మీ ఊర్లో మాట్లాడుకుంటుంటారు? మీరు ఎప్పుడైనా పండగలకి పబ్బాలకి అక్కడికి వెళ్ళినప్పుడు పలానా సినిమాలో నువ్వు బ్రహ్మాండంగా చేసావు, నాకు ఇది నచ్చింది అంటే రెగ్యులర్గా నెమరేసుకునే సినిమాలు పాత్రలు ఏంటండి? శ్రీనివాసరెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన బొమ్మన ప్లస్ చందనా సిస్టర్స్ మాట్లాడుకుంటారు. ఒల్లూరుపల్లి రమేష్ గారు, వెంకీ గారు కబడ్డీ మాట్లాడుకుంటారు. మీరు అన్న అవునాళ్ళు దృష్టిపడ్డారు కూడా. దుబాయ్ సీను కూడా అనుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం అని ఈవీవి సత్యనారాయణ గారు, ఆయన సినిమాల్లో చాలా మంచి వేషాలు వేశాను నేను, చాలా మంచి వేషాలు ఇచ్చారు. నువ్వంటే దత్తుడు సినిమా ఆడలేదు కానీ ఆ క్యారెక్టర్ మటుకి పల్లెటూరులో అలా ఉంటారు. ఆయనకి బాగా పల్లెటూరు మీద గ్రిప్ ఈవీ గారికి, ఆయన అక్కడి నుంచి వచ్చారు కదా, ఆ గ్రిప్తో నాకు కూడా ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. దత్తుడు పక్కన అసిస్టెంట్, కొంతమంది మా మామయ్య అది అలా ఉండేవారు. అది ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంటారు. మురిసిపోతుంటారు మా ఊర్లో, అంటే ఆడ కూడా అలాంటివి చేస్తుంటారు ఆ క్యారెక్టర్లో. తర్వాత అత్తెల సత్యబాబు, ఇవన్నీ కొంచెం మాడుకుంటారు, చెప్పుకుంటుంటారు. సాంబార్ అది కూడా చెప్తుంటారు. ఓకే, ప్రకాష్ రాజ్ ఆయన పక్కనే క్యారెక్టర్. అయితే మీ జీవితంలో వంశీ గారికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈవి సత్యనారాయణ గారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది కదండి. ఎంతో స్టార్టింగ్ ఈవి గారండి, మధ్యలో స్టార్టింగ్ వంశీ గారు, మధ్యలో నుంచి శ్రీనివాసరెడ్డి గారు, ఈవీవి గారు. ఈవి గారు చాలా మంచి వేషాలు ఇచ్చారు. ఇంచుమించు హీరో నరేష్ గారితో ఈక్వల్గా కూడా నేను క్యారెక్టర్లు చేశాను. కిత్తకిత్తలు కానీ, మల్లుడు వెరీ గుడ్, ఇలాంటివన్నీ ఆయన క్రియేట్ చేసేవాడు ఆయన శ్రీనివాసరెడ్డి గారు. ఈవి గారి సినిమాలకు కూడా ఎప్పుడైనా మీరు డైలాగ్ సహకారం రాయటం అలాంటివి ఏమైనా చేశారా మధ్య మధ్యలో ఎప్పుడైనా? ఆయన రాయిందాం అనుకున్నాడు ఒక సినిమాకి, నువ్వు రాయాలా అని అనేవారు ఆయన. అయితే ఆ సీన్ పేపర్ వచ్చినప్పుడు నేను ఏమన్నా యాడ్ చేస్తే అది బాగుంటే మటుకు నవ్వి అలాగంట మళ్ళీ అలాగ లింక్ ఇది అని చెప్పి ఆయన అలాగ లింక్ వేసి అది బాగుంది అనుకుంటే పెట్టేవారు. ఓకే, అలాంటి జరిగాయండి 2-3 సందర్భాలు సినిమాలు అన్నింటిలోని నేను యాడ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేసేవారు. లేదా నరేష్ గారు వెళ్ళి ఇప్పుడు భగవాన్ గారు ఏదో అంటున్నారు ఒకసారి విన్నానా అని చెప్పేవాడు. ఇన్ని ఏంటది అంటే వాళ్ళ. సో మంచి బంధం ఉంది వారితో కూడా మీకు. నాకు ఇష్టం ఆయన సీన్ పేపర్ పకడ్బందీగా రాసుకుని వస్తాడు, ఎలా తీయాలి ఏంటి, స్పీడ్గా అయిపోద్ది, ఏదో వర్క్ చేస్తున్న ఫీలింగ్. అయితే ఆయన మరణం మిమ్మల్ని చాలా కలిసివేసింది. నాకే కాదండి, కమెడియన్స్ అందరికీ ఇప్పుడు ప్రతి మనిషికి వాడేస్తారు అన్నమాట. తప్పులేదనుకోండి, ఈయన పోవటం తీరం లోటు అంటారు, ఈయనకి వాడచ్చు అన్నమాట. ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడం తీరం లోటు అని నా వ్యక్తిగత అభిప్రాయం, ఫీలింగ్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.